త్రాగడానికి నీళ్లు అడిగినందుకు మహిళలపై కేసులు పెట్టడం అక్రమమని తుడా మాజీ చైర్మన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి అన్నారు. కూటమి పాలనలో అక్రమ కేసులు పెరుగుతున్నాయని, ఇవి గ్రామ స్థాయిలోకి రావడం మంచిది కాదు అని అన్నారు. పాలకల మండలం కానుకపెంట పంచాయతీ ఉప సర్పంచి రవిపాల సేకరణ కేంద్రంలో జరిగిన ఆస్తి నష్టాన్ని ఆయన పరిశీలించారు. ప్రజల్లో కూడా ఒక అసహించుకునేలాగా ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేస్తూ ఉందని నిజంగా తెలియజేస్తున్నా, బాధాకరంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే మేము కూడా 5 ఏళ్ళు గవర్నమెంట్లో ఉన్నాము. ఎస్ఐలు, సిఐలు, అదేవిధంగా డిఎస్పీ స్థాయి అధికారులందరితో కూడా మేము కూడా చాలా అన్యోన్యంగా ఆ రోజు వాళ్ళకి ఏదైనా ప్రజలకి మంచి చేసేలాగా మనం ప్రయత్నించాము. ఈరోజు ఒక పార్టీ వ్యక్తుల్లాగా కొంతమంది పోలీస్ అధికారులు, అందరూ చెప్పం కానీ ముఖ్యంగా కొంతమంది పోలీస్ అధికారులు ఈ విధంగా దగ్గరుండి బెంచులకి పెయింటింగ్ కొట్టించడానికి వెళ్ళి జీబులో కూర్చోబెట్టి మా నాయకులు బెంచులకి పెయింటింగ్ కొట్టి 35 ఏళ్ళగా ఎన్నో గవర్నమెంట్లు, ఎన్నో ప్రభుత్వాలు, ఎంతోమంది ఎమ్మెల్యేలు చంద్రగిరి కాన్స్టిట్యున్సీలో నుంచి రావడం జరిగింది. అందులో చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, రామ్మూర్తి నాయుడు గారు కావచ్చు, గల్లా రుంకుమారి గారు కావచ్చు, లాస్ట్ 5 ఏళ్ళు మనం కావచ్చు, నాన్నగారు కావచ్చు, అందరూ కూడా ఎమ్మెల్యేలుగా పనిచేశారు. ఏ ఒక్కరూ కూడా వాళ్ళ ముందు జరిగిన టర్మ్లో జరిగిన అభివృద్ధిని డిస్టర్బ్ చేయాలి, నాశనం చేసేయాలి, వాళ్ళ పేరు ఎక్కడ కనుబోరులో కనపడకూడదనే ఒక ఆలోచన, ఒక దురాలోచనతో ఏ ఎమ్మెల్యే కూడా ఈ విధంగా లాస్ట్ 5 ఏళ్ళు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఎంతో కష్టపడి ఆ రోజు ఎంతోమందిని ఒప్పించి తురా నిధులతో కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రతి చోట పల్లెల్లో బాగుండాలని చెప్పి బెంచ్లనే వేయించడం జరిగింది. ఒక్కొక్క పల్లెలో 50 నుంచి 100 బెంచ్లు వేయించడం జరిగింది. ఈ 5 ఏళ్ళు ఉంటుంది. 5 ఏళ్ళ తర్వాత ఇప్పుడే మీరు ఒకసారి ఊర్లో అడిగితే ఎక్కడికి వెళ్ళినా మా హామీలు ఎక్కడే అని చెప్పి ప్రజలందరూ కూడా తిరగబడుతున్నారు. 5 ఏళ్లలో మాకు ఈసారి 11 సీట్లు రావచ్చు, మీకు 5 సీట్లు 4 సీట్లు వచ్చే పొజిషన్గా నెక్స్ట్ టైం లేదు. ఇదే విధంగా మీరు కొనసాగితే నెక్స్ట్ వచ్చే 5 ఏళ్ల గవర్నమెంట్లో మీరు ఒకసారి ఊహించుకోండి, చాలామంది ఉద్యోగులు ఈ విధంగా తప్పులు చేసి లాస్ట్ 5 ఏళ్లలో ఎన్నో ఇబ్బందులు పడినారు. ఈ విధంగా మళ్ళీ మీరు తప్పులు చేస్తున్నారు. ఇప్పుడు ఎస్పీ ర్యాంక్ ఎస్పీగా ఉన్న కొంతమంది అధికారులు ఏదో ఒక చిన్న ఇష్యూ ఉంటేనే మీరు అరెస్టులు చేసి కేసులు పెడుతున్నారు. రేపు మీరు ఎస్ఐలు కావచ్చు, ఇంకోరు కావచ్చు, ఈ విధంగా తప్పులు చేస్తే మీ పరిస్థితి మేము ఇదే విధంగా ఆలోచిస్తే ఏందో కూడా మీరు ఒకసారి అర్థం చేసుకోవాలి. 35 ఏళ్ళగా